దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కీలక ప్రకటన విడుదల చేసింది. ఈ కేసులో ఇప్పటి వరకు 245 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించినట్లుగా తెలిసింది. ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై, ముంబైతో పాటుగా పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించామంటూ చెప్పింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటి వరకు 15 మందిని అరెస్ట్ చేశామంటూ తెలిపారు. మొత్తం 128.79 కోట్లు సీజ్ చేశామంటూ వెల్లడించింది. మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్, విజయ్ నాయర్తో పాటుగా పలువురు అరెస్ట్ అయిన వారిలో ఉన్నారంటూ వివరించింది. ఈ నెల 23 వరకు కవితకు న్యాయస్థానం రిమాండ్ విధించిందంటూ ఈడీ చెప్పింది. కవిత ఇంట్లో ఈ నెల 15న సోదాలు నిర్వహించామని, ఆ సమయంలో కవిత బంధువులు ఆటంకం కలిగించారంటూ ప్రకటనలో తెలిపింది. ఆప్ డీలర్లతో కలిసి కవిత అక్రమాలకు పాల్పడినట్లుగా తేలిందంటూ ఈడీ ప్రకటించింది. 100 కోట్ల మొత్తాన్ని ఆప్ నాయకులకు చేర్చడంలో కవిత కీలక పాత్ర పోషించారంటూ వెల్లడించింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పన, అమల్లో ఆప్ అగ్రనేతలైన అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాలతో కలిసి ఎమ్మెల్సీ కవిత కుట్ర పన్నినట్లుగా దర్యాప్తులో వెల్లడైందంటూ ఈడీ వివరించింది. అనుచరుల కోసం ఆప్ నేతలకు ఆమె 100 కోట్లు చేరవేశారంటూ ఈడీ ఆరోపించింది. అవినీతి, కుట్రల ద్వారా చిన్న వ్యాపారుల నుంచి డబ్బును సేకరించి ఆప్ నేతలకు చేరవేశారంటూ ఈడీ వివరించింది. ఈ కేసులో ఇప్పటి వరకు ఒక్క ప్రాసిక్యూషన్ ఫిర్యాదు, 5 అనుబంధ ఫిర్యాదులను దాఖలు చేశామంటూ ఈడీ తెలిపింది. 24 జనవరి 2023 నుంచి 3 జూలై 2023 మధ్యకాలంలో 128.79 కోట్లను తాత్కాలికంగా అటాచ్ చేశామంటూ వెల్లడించింది. ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగుతోందంటూ ఈడీ చెప్పింది.